జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వీరబ్రహ్మము యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ్య. కలిమాయలో పడక నన్ను నమ్మియ మీరు కడతేరు మార్గంబు వెతకండయ్య. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించిన శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదం శ్రీ కాలజ్ఞానం నుంచి ఈరోజు కొన్ని అంశాలను గురించి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఆవు కడుపున దూడ అంబాయనుచు వింత గొల్పునట్టి పుట్టేనయ అద్దంకి సీమయందు యాదవుని ఇంట 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే మనం వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సాధారణంగా గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే ఇది విశ్వభవిత, భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయపరమైనటువంటి ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటికీ కూడా ఇది ఉనికి ప్రస్తావన అవుతుంది. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో మీరు అనుకుంటున్నట్టుగా కొన్ని వింతలు, విచిత్రాలు కూడా ఉంటూ ఉంటాయి. వాటిలో ప్రధానంగా ఆవు కడుపున దూడ అంబాయి అనుచు, విశేషంగా ఆవు కడుపున లేగదూడ పుట్టినటువంటి వెంటనే అంబాయిని అడుస్తుంది. అలా కాకుండా ఆ విధంగా పుట్టినటువంటి దూడ వింత గొలిపేటువంటి విచిత్రవంతమైనటువంటి శబ్దాలు చేస్తుంది. ఈ ప్రకృతిలో 84 కోట్ల చరాచర జీవరాశులు, ప్రకృతిలో జరగబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు యథాతథంగా జరగాలి. ఉత్పరివర్తనాల వల్ల, జన్యు పరివర్తన ఫలితంగా, జన్యు లోపాల వల్ల కొన్ని రకాలైనటువంటి మామూలుగా జరగవలసినటువంటి క్రియలన్నీ కూడా అసాధారణంగా జరిగేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి కలిమాయే కారణమని మనం అనుకుంటున్నాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట, అప్పుడే ఆవు కడుపున పుట్టినటువంటి లేగదూడ అంబాయన అరుస్తోంది, అది అందరికీ మనకు తెలుసు. కానీ వింత గొలిపేటువంటి విచిత్రవంతమైనటువంటి శబ్దాలు చేసే రోజులు వస్తాయి. ఆ విధంగా ఆవు కడుపున ఒక లేగదూడ పుట్టి వింతైన విచిత్రవంతమైనటువంటి శబ్దాలు చేస్తుందని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పు ఉన్నారు. అలాగే అద్దంకి సీమలో ఒక యాదవుడింట 5 ఏండ్ల బాలుడు వేదాలను చదువుతాడు. 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థల గురించి మనం వింటూ ఉన్నాం. ఈ తరంలో పుట్టినటువంటి పిల్లల యొక్క మేధాశక్తి చాలా అద్భుతం. పెద్దవాళ్లతో పోటీ పడుతూ చాలా బాల్యంలోనే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అంశాలను గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు, ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో విశేషించినటువంటి పరిస్థితుల్లో అద్దంకి సీమలో ఒక యాదవుడింట 5 ఏండ్ల ప్రమాణం కలిగినటువంటి, 5 ఏండ్ల వయసు కలిగినటువంటి ఒక బాలుడు వేద వాంగ్మయాన్ని చదువుతాడు. మనకున్నటువంటి చతుర్వేదాలతో పాటు పంచమమైనటువంటి ప్రణవేదం, మొత్తం ఉన్నటువంటి 5 వేదాలని గనక చూస్తే మనిషి యొక్క జీవన గమనంలో వీటన్నిటినీ పూర్తి చేయడానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు సమయం పడుతుంది. ఒక్కో వేదాన్ని సంపూర్ణంగా నేర్చుకోవడానికి 10 నుండి 12 సంవత్సరాల సమయం కూడా పడుతుంది. కానీ కేవలం అతి పిన్న వయసులో 5 ఏళ్ల ప్రమాణం కలిగినటువంటి ఒక చిన్న పిల్లవాడు వేదాలను చదువుతాడు. తనకున్నటువంటి పూర్వజ్ఞానం చేత, పూర్వజన్మకు సంబంధించినటువంటి సంస్కారం చేత ఒక బ్రాహ్మణోత్తముడు మళ్ళీ తన యొక్క మరుజన్మలో అతి పిన్న వయసులో 5 సంవత్సరాల ప్రాయంలోనే 5 వేదాలు, ప్రణవ వేదం 5వది, ఈ 5 రకాలైనటువంటి వేదాలని సంపూర్ణంగా వాటిని చదివేటువంటి ప్రయత్నం చేస్తాడు.
ఇది విశేషవంతమైనటువంటి ఈ కలిలో విశేషవంతమైనటువంటి వింత విచిత్రం. ఇలాంటి విశ్వ ప్రళయాలు కూడా జరగబోతాయని గురుదేవులు సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో సెలవిచ్చారు. అదే రకమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ఇలాంటి ఎన్నో వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం ఎప్పుడో మనకు చెప్పింది. గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు వాస్తవమవుతూ ఉన్నటువంటి తరుణాన్ని కూడా మనం గ్రహించవచ్చు. ప్రకృతిలో ఒక జంతువు యొక్క కడుపున తనను పోలినటువంటి శిశువు కంటే కూడా వేరొక ఆకృతిని పోలినటువంటి శిశువులు పుడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే 33 కోట్ల దేవగణాలకి మూలమై ఉన్నటువంటి గోమాత విశ్వమాత, అటువంటి గోమాత యొక్క గర్భాన కూడా అంబాయని అరవబలసినటువంటి లేగదూడ వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి శబ్దాలను కూడా చేస్తుందని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు. యథాతథంగా ఇటువంటి సంఘటనల యొక్క సమాహారం అక్కడక్కడ జరుగుతున్నట్టుగా సామాజికమైనటువంటి మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. విశేషించినటువంటి స్థితిగతుల్లో ఇదంతా కూడా వాస్తవం అవుతున్నట్టుగానే మనం తెలుసుకోవచ్చు.